హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. డే 1 ఇన్ వైనాడ్. లాస్ట్ వీడియోలో కోజికోడ్ టు వైనాడ్ ఎలా రీచ్ అవ్వాలని ఒక వీడియో చేశాను. చూడకపోతే వెళ్ళి చూసేయండి. వైనాడ్ బస్ స్టాండ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లోనే మేము స్టే బుక్ చేసుకున్నాము. చాలా బాగుంది టీ గార్డెన్స్‌లో మా స్టే. చెక్ ఇన్ అయ్యి అక్కడి నుండి స్కూటీ రెంట్ తీసుకునే ప్లేస్‌కి వెళ్ళిపోయాము. ఇక్కడ స్కూటీ, బైక్ రెంట్‌కి ఇస్తారు. ప్రైస్ మీరు తీసుకునే వెహికల్‌ని బట్టి చేంజ్ అవుతుంది. ఫస్ట్ మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. ఎన్ని డేస్‌కి అలాగే ఏ వెహికల్ కావాలి అనేది. ఇక్కడ హెల్మెట్ కంపల్సరీ. మేము బుక్ చేసుకున్న స్కూటీ తీసుకొని వైనాడ్‌లోని ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయాము. వైనాడ్‌లో కాల్పెట్ట, చుండెల్, వైత్రి ఈ 3 ప్లేసెస్ నుండి మనం వైనాడ్‌లో ఉన్న ప్లేసెస్‌ని చూస్తాము. కాల్పెట్ట మెయిన్ సిటీ ఇది. మనం చూసే ప్లేసెస్‌కి మధ్యలో ఉంటది. బట్ స్టే ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. చుండేల్ ఇంకా వైత్రిలో స్టే ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మేము వైత్రిలో స్టే చేసాము. వైనాడ్‌లో మనం ఫస్ట్ ఎడకల్ కేవ్స్‌కి వచ్చాము. ఈ కేవ్స్ అంబుకుట్టిమల అనే కొండ పైన సుమారు 1200 మీటర్స్ ఎత్తులో ఉంది. ఈ కేవ్స్ ఎంట్రీ ఫీ వచ్చేసి పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్న పిల్లలకి 30 రూపీస్. టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:00 వరకు. అండ్ మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తాం కదా! అక్కడ వాళ్ళు వాటికి ఒక స్టిక్కర్ ఏసి 20 రూపీస్ తీసుకుంటారు. మళ్ళీ మనం రిటర్న్ వచ్చినాక వాళ్ళు ఆ బాటిల్ పైన ఉన్న స్టిక్కర్ తీసేసి 20 రూపీస్ మనకి ఇచ్చేస్తారు. ఎందుకంటే అక్కడికెళ్ళాక మనం పైన చెత్త అది ఎయకుండా ఉండడానికి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. మీరు హెల్తీగా ఉంటేనే ఈ ప్లేస్‌ని విజిట్ చేయండి. ఎందుకంటే మనం చాలా దూరం నడవాలి. ఈ కేవ్స్ చాలా హైట్‌లో ఉన్నాయి. మీరు హిస్టరీ తెలుసుకోవాలి అండ్ ఫిట్‌గా ఉంటే మాత్రమే ఈ ప్లేస్‌ని విజిట్ చేయండి. వాటర్ బాటిల్ అండ్ షూస్ ఖచ్చితంగా క్యారీ చేయండి. కొంచెం స్లిప్ అయినా అంతే ఇంకా. మధ్యలో చిన్న చిన్న స్టెప్స్ వస్తూ ఉంటాయి. ఒక్కో ప్లేస్‌లో అయితే అసలు స్టెప్స్ కాదు కదా! మొత్తం రాళ్ళే ఉంటాయి. వాటిపైన చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. కొన్ని సార్లు ఫుల్ క్రౌడ్ ఉంటుందంట ఇక్కడ. ఎక్కువగా ఈ ప్లేస్‌కి మార్నింగ్ టైమ్‌లో వస్తూ ఉంటారు. మేము ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వెళ్ళాము. కాస్త తక్కువగానే ఉంది రష్. ఆఫ్టర్ 1 అవర్ స్ట్రగుల్ కేవ్స్ దగ్గరికి వచ్చేసాము. కేవ్స్ ముందు వ్యూ చాలా బాగుంది. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా! అది ఫాంటమ్ రాక్. మీకు టైం ఉంటే మీరు ఆ ప్లేస్‌ని విజిట్ చేయొచ్చు. మేము ఆ ప్లేస్‌ని స్కిప్ చేసాము టైం లేక. ఇలా మనం పైకొచ్చాము. రిటర్న్ వెళ్ళే రూట్ వేరే ఉంటది. కాస్త కిందకి దిగిన తర్వాత. ఇది కేవ్స్ ఎంట్రన్స్. మీరు ఇక్కడ హిస్టరీ క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ గైడ్ కూడా అవైలబుల్‌గా ఉన్నాడు. ఎడక్కల్ మీనింగ్ ఏంటంటే మధ్యలో ఇరుక్కుపోయిన రాయి అని. 2 పెద్ద రాళ్ళ మధ్యలో ఒక రాయి ఇరుక్కుపోయి ఉండడంతో దీనికి ఎడకల్ కేవ్స్ అనే పేరొచ్చింది. ఈ గృహల్లో రౌతుల పైన క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల కిందటి చెక్కిన బొమ్మలున్నాయి ఇక్కడ. అలా ఈ ప్లేస్‌ని చూసి రిటర్న్ అయిపోయాము. ఈ కేవ్స్ కింద ఎంట్రన్స్‌లో మనం ఫుడ్ స్టాల్స్, షాపింగ్ ఆప్షన్స్ చాలానే ఉంటాయి. ఇక్కడ ఫ్రెష్‌గా బనానా చిప్స్ చేస్తున్నారు. ఇక్కడ బనానా, బీట్రూట్, కాకరకాయ, బెండకాయ ఇలా చాలా రకాల చిప్స్ దొరుకుతాయి. మనం కావాలంటే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కరాపుల డ్యామ్. ఎంట్రీ ఫీ పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్న పిల్లలకి 20 రూపీస్, సీనియర్ సిటిజన్స్‌కి 40. అండ్ కెమెరాలకు కూడా అడిషనల్‌గా చార్జ్ చేస్తున్నారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 టు ఈవినింగ్ 6:30. ఇందులో మనం కరాపుల డ్యామ్ అండ్ అడ్వెంచరస్ పార్క్‌ని కూడా చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తే పార్క్ వస్తుంది. రైట్ సైడ్‌లో డ్యామ్ ఉంటది. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. బట్ మేము వెళ్ళిన టైంలో లైట్‌గా వర్షం పడుతుండే. సో జిప్ లైన్‌ని క్లోజ్ చేశారు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్స్ ఇన్ ఇండియా. కరపుల రివర్ పైన ఈ డ్యామ్‌ని కట్టారు. ఇదే కరపుల రివర్. చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి కరపుల డ్యామ్. ఎంట్రీ క్లోజ్ చేశారు. ఇక్కడ ఫుల్ రష్ ఉంది అండ్ లైట్‌గా వర్షం కూడా పడుతుంది. చూడండి దూరంగా కొండల పైన ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా కాసేపు అలా అక్కడ టైమ్ స్పెండ్ చేసి అడ్వెంచరస్ పార్క్‌కి వెళ్ళాము. ఇక్కడ జిప్ లైన్, జెయింట్ స్వింగ్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వర్షం పడుతుంది కాబట్టి చాలా వరకు యాక్టివిటీస్‌ని క్లోజ్ చేశారు. మేము జస్ట్ చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. వైనాడ్‌లో 6 తర్వాత టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ క్లోజ్ చేస్తారు. సో మీరు 6 తర్వాత చూడ్డానికి ఏమీ ఉండదు ఇక్కడ. నైట్ డిన్నర్‌కి ఓలన్ రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ హెర్బల్ వాటర్ అండ్ వెల్కమ్ డ్రింక్‌తో స్టార్ట్ చేసాము. ఇక్కడ ఫుడ్ బాగుంది. ఎలా ఉంటదో అని భయపడ్డాము. కానీ చాలా బాగుంది. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఫిష్ తవా ఫ్రై ట్రై చేసాము. అలా మా డిన్నర్ కంప్లీట్ చేసి రూమ్‌కి వెళ్ళిపోయాము. అలా డే 1 కంప్లీట్ అయింది. మీకు వైనాడ్‌లో స్టే ఆప్షన్స్, స్కూటీ రెంటల్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. తర్వాత నేను డీటెయిల్‌గా ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.
Please like, share, subscribe.